హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 50 సంవత్సరాలకే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ ప్రకటించడం జరిగింది. రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ యొక్క నోటీసులు ఇచ్చారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే పెన్షన్లకు సంబంధించి 3 శుభవార్తలను అయితే తెలియజేస్తాను. వీడియోని దయచేసి మీరైతే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఎవరైనా సరే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని పక్కనే మీకు బెల్ సింబల్ కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అంతే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే గవర్నమెంట్ నుంచి నేరుగా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారుల విషయంలో చూసుకున్నట్లయితే సో మనకు ఏదైతే రీసెంట్లీ మనకు దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫేక్ ఐడీస్తో పెన్షన్ తీసుకుంటున్నారనేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి వాళ్ళకి తిరిగి రీవెరిఫికేషన్ అయితే చేయాలని చెప్పి వారికి సదరం స్లాట్స్ను కూడా అయితే మనకు గతంలో నిలిపివేసి నోటీసులు అయితే జారీ చేశారు. అయితే అటువంటి వారికి సంబంధించి ఇప్పుడు మనకు పెన్షన్లకు సంబంధించి మనకు వచ్చే నెల అంటే డిసెంబర్ నెల పెన్షన్ల పైన గుడ్ న్యూస్ అయితే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ఏపీలో దివ్యాంగులకు ముఖ్య గమనిక, సదరం స్లాట్స్ బుకింగ్ అయితే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల కోటాలో పెన్షన్లకు సంబంధించినటువంటి వైకల్య ధృవీకరణ పత్రాలు జారీని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే సదరం ధృవీకరణ పత్రాలకు స్లాట్స్ బుకింగ్ చేసుకోవాలని ప్రారంభిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ తెలిపారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్ధారణకు ఈ నెల 14వ తేదీ నుంచి సదరం స్లాట్స్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటనలో తెలియజేశారు. నవంబర్, డిసెంబర్ 2025 2 నెలలకు సదరం స్లాట్స్ బుకింగ్ నిమిత్తమై అర్హులైన వారు తమ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలలో సదరం స్లాట్లు బుక్ చేసుకోవచ్చని ప్రకటించారు. రాష్ట్రంలోని జిల్లాల ప్రధాన ఆసుపత్రుల్లో మనకు మంగళవారం శారీరక, మానసిక బదిరులు, దృష్టి వైకల్యం ఉన్నవారికి, ఏరియా ఆసుపత్రుల్లో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి, పిహెచ్సిలలో సోమవారం రోజు శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఇక గత 5 ఏళ్లుగా కొందరు అక్రమంగా ధృవీకరణ పత్రాలు పొంది దివ్యాంగుల కోటాల్లో పెన్షన్ అందుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అనర్హులను గుర్తించింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వారికి సదరం స్లాట్లు వైద్య పరీక్షల నిర్వహణకు తాత్కాలికంగా నిలిపివేసింది. సో మనకు జనవరి నుంచి ఈ సదరం స్లాట్స్ ఇవన్నీ కూడా అయితే మనకు బ్లాక్ చేశారు. అప్పటి నుంచి అయితే లేదన్నమాట. ఇక మనకు వచ్చేసి వైద్య పరీక్షలు నిలిపివేయడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారని విజ్ఞప్తి చేశాయి. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సదరం ద్వారా వైద్య పరీక్షలకు ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనితో అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు అందే అవకాశం ఉంది. దివ్యాంగుల పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు పొందాలి అంటే సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ సదరం సర్టిఫికేట్ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్స్ బుక్ చేసుకోవాలి. వైద్య పరీక్షల తరువాత ఇచ్చే ఈ సర్టిఫికేట్ ఉంటేనే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వివరాలు మనకు SMS ద్వారా వస్తాయి. సదరం సర్టిఫికేట్ ఐడితో వెబ్సైట్లో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి. శారీరక, మానసిక, కంటి చూపు లోపాలు ఉన్న వారికి ఈ సదరం సర్టిఫికేట్ ఇస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వం పెన్షన్, ఇతర పథకాలు అందిస్తుంది. ఈ సర్టిఫికేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారు. కాబట్టి దివ్యాంగులు ఈ సర్టిఫికేట్ పొందడం చాలా ముఖ్యం. ఈ సదరం సర్టిఫికేట్ పొందడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సదరం సర్టిఫికేట్తో పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పిస్తారు. ప్రయాణాల్లోనూ రాయితీలు అందిస్తారు.
ప్రయాణాలు అనగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ చూపిస్తే రాయితీలు పొందొచ్చు. అంతేకాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాలనుకునే వారికి రుణాలు, సబ్సిడీలు కూడా అందుబాటులో ఉంటాయి. సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. అక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్‌తో మీ యొక్క ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వెళ్ళాలి మీరు. అప్పుడు అక్కడ దరఖాస్తులో మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, లింగం, కులం, మతం, విద్యార్హత, రేషన్ కార్డ్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో మీకు ఏ ఆసుపత్రిలో, ఏ తేదీన, ఏ టైంకి మీరు అక్కడికి వెళ్ళాలో ఖచ్చితంగా ఆ సమయానికి మీకు పరీక్షలు జరుగుతాయి కాబట్టి అక్కడ మెసేజ్‌లో మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తుంది. నిర్దేశించినటువంటి తేదీ, సమయానికి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలి. అక్కడ వైద్యులు మిమ్మల్ని పరీక్షించి మీ వైకల్యాన్ని నిర్ధారించి సదరం సర్టిఫికేట్‌ను జారీ చేస్తారు. ఒకవేళ మీ యొక్క సర్టిఫికేట్ పునరుద్ధరించుకోవాల్సి వచ్చినా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి. ఈ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితం. రూపాయి కూడా కట్టనవసరం పని లేదు. సో, ఈ విధంగా మనకు సదరం సర్టిఫికేట్ స్లాట్స్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగైతే ప్రారంభించిందనమాట. సో, ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు లాస్ట్ అంటే మనకు ఎప్పుడు ఓపెన్ చేశారంటే గత సంవత్సరం అయితే మనకు ఉన్నాయి కానీ డిసెంబర్ వరకు. జనవరి నుంచి అయితే మనకు దీన్ని కంప్లీట్‌గా స్లాట్స్ అయితే ఆపేశారనమాట. సో, అందులో కూడా మనకు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ యొక్క శారీరకంగా మనం కొన్ని మంగళవారం రోజు మాత్రం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మంగళవారం రోజున శారీరకంగా, మానసికంగా బధిరులు, దృష్టి వైకల్యం ఉన్న వారికి, ఏరియా ఆసుపత్రుల్లో దృష్టి వైకల్యం కలిగిన వారికి, పీహెచ్‌సీల్లో సోమవారం రోజు మనకు శారీరకంగా వైకల్యం ఉన్న వారికి సదరం ధృవీకరణలు అయితే మనకి ఇస్తారన్నమాట. సో, సోమ, మంగళవారం రోజు మాత్రమే మనకైతే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మనకు ఈ విధంగా ఎప్పుడనేది మాత్రం ఖచ్చితంగా మీ ఫోన్‌కే మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మీరైతే వెళ్ళొచ్చు. మీ ఏరియాకి సంబంధించిన హాస్పిటల్‌కి ఆ టైంకి, ఆ డేట్‌కి గాని మీరెళ్తే ఈజీగా మీకు సదరం స్లాట్స్ అనేది బుక్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌దారులు ఎప్పుడు మాకు కొత్త పెన్షన్‌లు వస్తాయనేసి చాలామంది అడుగుతున్నారండి. సో, కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే, ఏవండీ మా యొక్క హస్బెండ్ రీసెంట్‌లీ చనిపోయారు. మాకు పెన్షన్ అయితే ఇవ్వట్లేదని కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరికొంతమంది ఏంటంటే, మా పక్కన ఉన్నటువంటి ఒక ఆమెకి వాళ్ళ హస్బెండ్ చనిపోతే డబ్బులొచ్చాయి. పెన్షన్ వచ్చింది. సో, మాకు రావట్లేదండి. మా యొక్క ఫ్యామిలీస్‌లో వీళ్ళకి రావట్లేదని చెప్పేసి చాలామంది కన్‌ఫ్యూజన్‌తో ఇబ్బందులు పడుతున్నారనమాట. సో, బాగా చెప్తాను చూడండి. ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్ మాత్రమే మనకు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో సైట్ ఉంది. కొత్త పెన్షన్‌లలో కూడా మనకు ఈ స్పౌస్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ స్పౌస్ పెన్షన్ మాత్రమే. సో, స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే మనకు ఎవరైనా సరే భర్త పెన్షన్ వస్తూ ఉండి, భర్తకి పెన్షన్ ఆల్రెడీ వస్తుండాల. ఏదో ఒక పెన్షన్ వస్తుండాల. ఆ యొక్క పెన్షన్ వస్తున్నప్పుడు అతను ఒకవేళ చనిపోతే అప్పుడు వాళ్ళ భార్యకి స్పౌస్ పెన్షన్ కింద పెడతారు. స్పౌస్ పెన్షన్ కింద అప్పుడు వాళ్ళకి అప్లై చేసి కొత్తగా వాళ్ళకి ఈకేవైసీ చేసి అంటే తంబేపిచ్చి కొత్త పెన్షన్ అయితే డబ్బులైతే వాళ్ళకిస్తారు. ఇదన్నమాట మనకు విషయం. మనం ఈ స్పౌస్ పెన్షన్‌కి అప్లై చేసుకునేటప్పుడు భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవి సరిపోతాయి మనకు. ఏదైనా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఒకటి తీసుకెళ్ళండి. వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వండి. అప్లికేషన్ ఫారంలో వాళ్ళు తీసుకుంటారు. సో, ఇదన్నమాట. ఇది స్పౌస్ పెన్షన్ మాత్రమే ఉంది. ఇంకా ప్రవాసాంధ్ర వాసులు ఎవరైతే ఉంటారో వలస వచ్చిన వారు సో, వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క కొత్తగా పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళకి లేదు. ఇక ఇప్పుడు వచ్చేసి మనకు కొత్తగా సదరం స్లాట్స్ అయితే మనకు రీఓపెన్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా వికలాంగులు కనుక ఉంటే వాళ్ళు తిరిగి వాళ్ళకి సంబంధించినటువంటి స్లాట్స్ అనేది 14వ తారీఖు నుంచి మనకు రిలీజ్ చేస్తారు కాబట్టి నవంబర్, డిసెంబర్‌లో మనం ఈ యొక్క స్లాట్స్ బుక్ చేసుకొని మనకు సంబంధించినటువంటి ఎవరైతే శారీరకంగా, మానసికంగా ఎవరైతే బధిరులు, దృష్టి వైకల్యం కలిగిన వారు అంటే హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఇప్పుడు అప్లై చేసుకుంటే అంటే ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకొని వాళ్ళు చెకింగ్‌కి వెళ్ళేసి ఏరియా ఆసుపత్రుల్లో చెక్ చేయించుకొని గనక వచ్చినట్లయితే వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా! ఆ సదరం సర్టిఫికేట్‌లో మాక్సిమం బాగా చూడండి 45 అబోవ్ ఉండాలి. అంటే 50% దగ్గర దగ్గర 45 అబోవ్ ఉండాలి. ఎవరికైతే 45 అబోవ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే వస్తుంది. మిగిలిన వాళ్ళకి రాదన్నమాట. సో, త్వరలో కొత్త పెన్షన్‌లు అయితే మనకు రిలీజ్ అనేది చేయబోతున్నారండి. అందుకే ఇప్పుడు వచ్చేసి
రాష్ట్ర ప్రభుత్వం ఈ స్లాట్స్ అయితే ఓపెన్ చేసింది. ఈ స్లాట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత బుక్ చేసుకున్నప్పుడు కొత్త పెన్షన్‌లకి లాగిన్ అయితే ఇస్తారు. సో, సచివాలయంలో లాగిన్స్ అయితే వస్తాయి. అప్పుడు మనం కొత్తగా ఎవరైనా ముఖ్యంగా చూసుకుంటే 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 కేటగిరీకి సంబంధించినటువంటి వారికి పెన్షన్ అయితే మేము 50 సంవత్సరాలకి ఇస్తామని రాష్ట్ర కూటమి సర్కార్ అయితే ప్రకటించింది. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు ఈ 50 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ అయితే మనకు ముందు ఈ సదరం స్లాట్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆన్‌లైన్‌లో లిస్ట్ వదిలేటప్పుడు అంటే లింక్ వదిలేటప్పుడు అప్లై చేసుకోవడానికి లింక్ అని ఇస్తారు కదా! ఆన్‌లైన్‌లో సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ సైట్ ఓపెన్ అయినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క 50 ఏళ్లకే పెన్షన్ కూడా ప్రకటించి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, 50 ఏళ్లకి పెన్షన్ అంటే ఎవరెవరికి ఇస్తారంటే గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వరు. ఇన్‌కమ్ టాక్స్ మనకు పే చేసే వాళ్ళకి ఇవ్వరు. సొంత కారు కలిగిన వారికి ఇవ్వరు. ఇక కరెంట్ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్న వారికి ఇవ్వరు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఇప్పుడు, గతంలో మాజీలు గాని, ప్రస్తుతం గాని ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులు అంటే ఏది పెన్షన్‌కి సంబంధించినటువంటి అర్హత అయితే ఉండదు. ఎవరైతే చిన్న మనకు బీపీఎల్ రేషన్ కార్డులో కలిగినటువంటి వారు ఉంటారో వారికి నెలసరి ఆదాయం అనేది పట్టణ ప్రాంతాలలో అయితే 12,000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు నెలసరి ఆదాయం కలిగి బీపీఎల్ రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళు గనక వయసు 50 సంవత్సరాలు దాటి ఉంటుందో సో వాళ్ళకి ప్లస్ ఈ యొక్క సదరం సర్టిఫికేటు ఇంకా విడోకని అన్నిటికి కూడా అయితే మనకు వస్తాయి. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే బ్రదర్ చాలామంది అయితే ఈ యొక్క హస్బెండ్ నుంచి డైవర్స్ తీసుకోకుండానే విడిపోయి ఉన్నారు. సో, అట్లాంటి వారైతే ఎలాగ తీసుకొని, ఎలాగ చేస్తే పెన్షన్ వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఖచ్చితంగా మనకైతే లీగల్‌గా వెళ్ళాలంటే మాత్రం అక్కడ మనం ఏం చేయాలంటే డైవర్స్ పేపర్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కేస్ కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు సంబంధించినటువంటి లాయర్ల దగ్గరికి వెళ్ళేసి నోటరీ తీసుకొని సో, ఆ పేపర్స్‌తో కూడా కొంతమంది అయితే అప్లై చేస్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చినా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి తొలగించడం జరుగుతుంది. ఒకసారి మీ ఏరియాలో కూడా మీ సచివాలయం అయితే కనుక్కోండి. సో, మీకు ఎలా చేస్తారో ఒకవేళ ఎవరైనా సరే భర్త నుంచి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు, ఒంటరి మహిళా పెన్షన్‌లు గానీ, లేదంటే డైవర్స్ అయినటువంటి మహిళలకు సంబంధించి మనకు పెన్షన్‌లు గాని అయితే ఖచ్చితంగా మీరైతే ఈ విధంగా చూడండి. ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా 50 సంవత్సరాల పెన్షన్‌లు కూడా త్వరలో అయితే మనకు ప్రారంభించబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌లకు సంబంధించి మరే చిన్న అప్డేట్ అయినా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా మార్పులు, చేర్పులు జరిగినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేరుగా మీ యొక్క మొబైల్‌కి అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. చాలామందికి ఈ విషయాలు తెలియక అయోమయంలో పడిపోతున్నారు. సో, పెన్షన్ అక్కడికెళ్ళినప్పుడు మీకు పెన్షన్ రాలేదని చెప్పేస్తారు. సో, థంబ్ అనేది ఏయించుకోరు. మాకు పెన్షన్ రాలేదని బాధపడుతున్నారు. సో, కాబట్టి వాళ్ళందరూ కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్ వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.